ఉపవాసం యొక్క ఉద్దేశం ఏంటి, అంటే ఫాస్టింగ్ యొక్క ఉద్దేశం ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే, ఉపవాసం మన దృష్టి అంటే ఈ లోకం మీద నుండి వేరై కంప్లీట్గా దేవుని మీద దృష్టి ఉంచడం. మన దృష్టి అంతా లోకం మీద ఉంటుంది. ఆ లోకం మీద ఉన్న దృష్టి అంతా ఒక్కసారిగా ఆఫ్ చేసేసి, కంప్లీట్గా క్లోజ్ చేసి, షట్ డౌన్ చేసి, ఇక పూర్తిగా కంప్లీట్గా సంపూర్ణంగా మన ప్రాణాత్మ దేహములో మన దృష్టి అంతా, మన ఫోకస్ అంతా కూడా దేవుని వైపు ఉంచడం, దేవుని వైపు చూడడం. పర్పస్ ఆఫ్ ఫాస్టింగ్ ప్రియులరా, తన ఉద్దేశం అదే. చాలామంది ఇలాంటిది కలిగి ఉండరు. ఫాస్టింగ్ ప్రేయర్ అని పెట్టుకుంటారు, ఉపవాస ప్రార్థనని ఒక రోజుని ఎన్నుకుంటారు, కానీ ఆ దినాన్న ప్రతి పనిలో వాళ్ళు ఉంటారు. ప్రార్థన కాకుండా ఇంకా మిగతా విషయాలన్నింటిలో కూడా వాళ్ళు ఉంటారు. నాట్ ఏ ఫాస్టింగ్ అది. నువ్వు ఫాస్టింగ్ అంటే నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ జీవితాంతంలో నువ్వు ఫాస్టింగ్ దగ్గరికి, దేవుని దగ్గరికి వస్తున్నావా, ఉపవాస ప్రార్థనకి నువ్వు వస్తున్నావంటే కంప్లీట్గా లోకాన్ని షట్ డౌన్ చేసేయాలంటే, లోకాన్ని ఆఫ్ చేసేయాలంటే, నీ కన్నులు, నీ దృష్టి, నీ మనస్సు, నీ ఆలోచనలు, నీ హృదయ తలంపులు అన్నిటినీ కూడా క్లోజ్ చేసేసి దేవుని వైపు చూడడమే ఉపవాసం, దేవుని మీద ఆధారపడడమే ఉపవాసం. ఇది మట్టుకు నీ జీవితంలో లైఫ్ లాంగ్ గుర్తుంచుకో. నువ్వు ఉపవాసం దగ్గరికి వచ్చావంటే ఖచ్చితంగా లోకం వైపు నీ దృష్టిని ఆఫ్ చేసి దేవుని వైపు చూడడం. రెండవదిగా, ఒక దేవునితో మంచి సత్సంబంధం కలిగి ఉండడం, మంచి రిలేషన్ మెయింటైన్ చేయడానికి కోసం ఉపవాసం. దాని పర్పస్ అదే, దేవునితో సత్సంబంధం కలిగి ఉండడం. మోషే 40 రోజులు ప్రియులరా, 40 రాత్రులు 40 పగళ్ళు దేవునితో ఉండిపోయాడు. అలా ఉండిపోయి ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడంట మోషేతో దేవుడితో మోషే. వీళ్ళిద్దరూ ఎలా మాట్లాడుకుంటారంటే, ఇద్దరు స్నేహితులు ఎంత మనసు విప్పి మాట్లాడుకుంటారో అలా మనసు విప్పి మాట్లాడుకుంటున్నారు. ఓ చక్కని రిలేషన్షిప్ వారి మధ్యలో ఏర్పడింది. ఇదంతా ఎందుకంటే మోషే ఆ టైంలో ఆహారం తీసుకోలేదు, నీళ్లు తీసుకోలేదు, మైమరిచిపోయాడు. దేవునితో మాట్లాడుతుంటే ఆహారం అవసరం లేదు, నీరు అవసరం లేదు, నిద్ర అవసరం లేదు. ఎందుకంటే ఒక చక్కని సంబంధం కలిగి ఉంది. చక్కని రిలేషన్షిప్ దేవునితో మెయింటైన్ చేయాలంటే ఉపవాసం నీకు ఎంతగానో హెల్ప్ చేస్తుంది, ఉపవాసం నీకు ఎంతగానో సహాయపడుతుంది, దోహదపడుతుంది. కాబట్టి ఒక మంచి సహవాసం, ఒక రిలేషన్షిప్ దేవునితో కావాలంటే ఖచ్చితంగా నువ్వు ఉపవాసం కలిగి ఉంటే ఖచ్చితంగా అది నీ వశం అవుతుందని గుర్తుంచుకో ప్రియులరా. మూడోది ఏంటంటే, ఈ పర్పస్ ఆఫ్ ఫాస్టింగ్లో ఉపవాసం మనం ఎన్నుకున్న ఫిజికల్ నీడ్స్, అంటే మనం ఎన్నుకున్న మన అవసరాలు, శారీరకమైన అవసరాలు, ఇవన్నీ కూడా మనం పొందుకోవడానికి ఒక నూతనమైన వే అన్నమాట, ఒక నూతనమైన విధానం ఇది. అంటే మనం అనుకున్న అవసరాలన్నీ కూడా మనం పొందుకోవడానికి శారీరక అవసరాలు. ఇప్పుడు వరకు ఆధ్యాత్మికమైన విషయాలు మనం చూసాం, కానీ శారీరక విషయాలు కూడా ఉంటాయి, శారీరక అవసరాలు కూడా ఉంటాయి. నిత్య జీవితంలో ఈ దేహంలో మనం కలిగి ఉన్నాం కాబట్టి శారీరక అవసరాలు చాలా ఉంటాయి. దాంట్లో ఎన్నో అనారోగ్యాలు ఉంటాయి, ఎన్నో అప్పు బాధలు ఉంటాయి, ఎన్నో ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో సమస్యలు, బాధలు, వేదనలు, దుఃఖాలు అన్నీ చాలా ఉంటాయి, చాలా అవసరాలు కలిగి ఉంది. కానీ ఈ అవసరాలన్నిటి తీర్చబడాలంటే ఒక చక్కని విధానం ఉంది, అదే ఫాస్టింగ్. కానీ ఇది కేవలం ఏంటంటే కొసర మాత్రమే. అంటే ఒక రకంగా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, కొసర అనేది ఎప్పుడు మనం కూరగాయలు ఎప్పుడన్నా కొన్నప్పుడు కొసర అడుగుతూ ఉంటాం, ఎప్పుడు కూరగాయలు కొన్నప్పుడు. ఇది పాత పద్ధతి. ఇప్పుడు పద్ధతి ఏంటంటే, ఏదన్నా షాపింగ్ చేసినప్పుడు సరే డిస్కౌంట్ లేదండి, 10%, 20%, పండుగలు వచ్చినప్పుడు 50%, 60% కూడా డిస్కౌంట్ పెడుతూ ఉంటారు. ఎప్పుడు డిస్కౌంట్ వర్తిస్తుంది అనేది మనం ఆలోచన చేస్తే, నువ్వు ఎప్పుడైతే ఏదన్నా కొన్నప్పుడే డిస్కౌంట్ వర్తిస్తుంది. నువ్వేమీ కొనకుండా, సార్ నేనేమీ కొనలేదండి, నాకు ఒక 20% ఇవ్వమంటే వాడెవడు? నువ్వేదో ఒకటి కొనాలి, కొన్నందుకే డిస్కౌంట్. నువ్వు ఏదన్నా కేజీ కూరగాయలు కొంటే వాడు కొద్దిగా 1-2 కూరగాయలు ఇస్తాడు, అంతేగాని నేనేమీ కొనండి, నాకు కొసర కావాలండి అంటే వాడు ఎవడు? అలాగే ఉపవాసం అంతా కూడా ఆధ్యాత్మికమైన విషయాల మీద నువ్వు దృష్టించినప్పుడు కొసరగా నీ ఫిజికల్ నీడ్స్, నీ శారీరక అవసరాలు ఇవి కొసరగా ఇవ్వబడతాయి, అంతేగాని ఇవి మెయిన్ కాదు.
నువ్వు ఆధ్యాత్మికమైన విషయాల కొరకు నువ్వు ఉపవాసం చేయకుండా శారీరకమైన అవసరాల కోసమే ఉపవాసాలు చేస్తే అన్ఫార్చునేట్లీ ఒక్కోసారి జరగవచ్చు, ఒక్కోసారి జరగకపోవచ్చు. అసలు అది ఒక నియమమే కాదు ప్రియులరా, అది తప్పువే. కాబట్టి నువ్వు చాలా గుర్తుంచుకో, నువ్వు ఎప్పుడైనా ఉపవాసం వచ్చినప్పుడు అది ఖచ్చితంగా ఆధ్యాత్మికమైన విషయాల గురించి నువ్వు వచ్చినప్పుడు నీకు మేలు కలుగుతుంది ప్రియులరా. అలాగే వేటి నుండి మన ఫాస్టింగ్ ఉండాలని మనం చూస్తే 1 ఫుడ్, 2 వాటర్, 3 స్లీప్, 4 సెక్స్. అంటే ఇవన్నీ కూడా అంటే ఇది ఇన్సైడ్ మ్యారేజ్ అనమాట. అంటే ఈ 4 నుండి ఉపవాసం అనమాట. అంటే శారీరక అవసరాలు ఇవే: ఆహారము, నీరు, నిద్ర, సెక్స్. ఇవన్నీ మానవుడికి అవసరమై ఉన్నాయి. కానీ మన ఉపవాసం వచ్చేటప్పటికి దేవునికి ఒక మెసేజ్ ఏమిస్తామంటే, ప్రభా నేను ఉపవాసంలోనికి వచ్చాను, ఇవన్నీ నేను వదులుకున్నాను, ఎందుకంటే ఇవన్నీ లేకపోయినా నేను ఉండగలను. నాకు ఆహారం లేకపోయినా, నీరు లేకపోయినా, నిద్ర లేకపోయినా, సెక్స్ లేకపోయినా, ఏది లేకపోయినా నేను ఉండగలను అని నువ్వు దృఢంగా చెప్పడానికి ఒక మెసేజ్ ఇస్తావు, ఒక సంకేతాన్ని ఇస్తున్నావు. ఉపవాసం అనేది అదే దేని నుండి అంటే వీటన్నిటి నుండి. ఇవి లేకపోయినా పర్వాలేదు ప్రభా, నువ్వు ఉంటే నాకు చాలు ప్రభా అని ఒక చక్కని సంకేతాన్ని ఇస్తున్నావు ప్రియులరా. ఉపవాసం అంటే ఇదే. కాబట్టి ఉపవాసం ఇంత సహాయం చేస్తుంది, వీటన్నిటి నుండి మనకు హెల్ప్ చేస్తుంది, వీటన్నిటి నుండి శక్తినిస్తుంది. ఒక్కొక్కసారి ఆహారం దొరకవచ్చు, దొరకపోవచ్చు. పౌలు అంటున్నాడు, నేను సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, లేని స్థితిలో కూడా ఉండనెరుగుదును. నేను అన్ని విషయాల్లో, అన్ని సమయాల్లో, అన్ని సందర్భాల్లో నేను ఉండనేర్చుకున్నాను అంటాడు. నువ్వు ఉపవాసం ద్వారా దేవుని దగ్గరికి వస్తున్నావంటే ఒక్కొక్కసారి శ్రమలు వచ్చి, ఇబ్బంది వచ్చి, ఇరుకులు వచ్చి, ఇవన్నీ వచ్చినా ప్రభా నువ్వు ఉంటే నాకు చాలు ప్రభా, ఇవి లేకపోయినా పర్వాలేదు, నేను బ్రతకగలను అనేది ఒక స్ట్రాంగ్ సంకేతాన్ని మెసేజ్ ఇస్తున్నా.